అక్కడ ఒక 10 నిమిషాలు గడిపి తర్వాత కాజా బ్రహ్మం గారింటి దగ్గర గడిపి ఆ తర్వాత శాసనసభ్యుని అయిన తర్వాత నియోజకవర్గంలో నేరుగా మళ్ళీ అదే వేములకొండ సాంబయ్య గారింటికి తొలిసారి అడుగుపెట్టి ఆయన ఇంట్లో కాఫీ తాగి మళ్ళీ మొన్న 15 రోజుల క్రితం నేను తీసుకున్న నిర్ణయం మళ్ళీ వేములకొండ సాంబయ్య గారింటి దగ్గరికి వెళ్దాం, కాఫీకి తాగుదాం. కేరళలో ఒక తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో వాళ్ళ ఆ రాజుల కుటుంబం ఉందంట. నేను గతంలో కూడా చెప్పా, ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళొస్తే నేరుగా ఇంటికి వస్తారు, కాళ్ళు కడుక్కోరు. ఎందుకు కడుక్కోరు అంటే పుణ్యం ఇంటికి రావాలని. కానీ ఒక్క తిరువనంతపురంలో మటుకు ఆ రాజుల కుటుంబం వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యావదాస్తుల్ని ఆ దేవాలయానికి దారపోసి వాళ్ళు గుడిలో దర్శనమై బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకి ఇసుక రేణువులు అంటుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా దేవుడి సొమ్ము మనం తీసుకెళ్తే అపచారం అని గుడి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకు వస్తారంట. అట్లా నేను సాంబయ్య గారి దగ్గర కాఫీ తాగి కృష్ణానదికి ఫెర్రీకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంటికి వద్దాం అనుకున్నాం ఒక 20 రోజుల క్రితం. కానీ నన్ను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారిచ్చారు, వద్దు 4 రోజులు ఓపిక పట్టండి తర్వాత మాట్లాడదాం అన్నంత మీదకే నేను ఆగటం జరిగింది. నా మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా కాలమే అన్నిటికీ నిరూపిస్తుంది, అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని. 35 సంవత్సరాలు క్రమం తప్పకుండా మా నాన్నగారితో కలిసి నా చిన్న వయసు నుంచి నా 12 సంవత్సరాల వయసు నుంచి నిన్న మొన్న మైలవరంలో శాసనసభ్యుడు అయిన దాకా ఆ భగవంతుడిని నమ్మి ధర్మో రక్షతి రక్షిత అని సత్యమేవ జయితే అని చెప్పి నేను నమ్మిన వాటిని అనుసరించి నా జీవన విధానం కొనసాగుతూ ఉంది. ఈ కృష్ణప్రసాద్ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుందో తప్పితే కిందకు ఉండే ప్రశ్నే లేదు. నేను ఎక్కడున్నా కూడా ఎప్పుడున్నా కూడా మీవాడిగా నన్ను ఆదరించి గెలిపించి శాసనసభలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలకి మీ ఇంటికి వెళ్ళి చెప్పండి, మీ అన్నలు, మన వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, మన కుటుంబ సభ్యులందరూ చాలామంది ఇళ్ళ దగ్గర ఉండొచ్చు. మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మనకి ఎప్పటికీ అండగా ఉంటాడని, మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మన నియోజకవర్గ అభివృద్ధికి మనకు వెన్నంటి తోడించి ఉంటాడని చెప్పండి. ఎప్పటికీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా చివరి రోజుకి తప్పకుండా వసంత కృష్ణప్రసాదే మిగులుతాడు, వసంత కృష్ణప్రసాద్ మాటే మిగులుతుందని ఎందరో కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ని మార్చి ఇంకొకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టారన్న రోజు భోజనం చేయని వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, కళ్ళబట్టి నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో 2018లో మొదటిసారి ఇదే గ్రౌండ్లో మనం కూర్చున్న ప్రదేశంలోనే సమావేశం పెట్టి నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాం. మళ్ళా ఈ రోజున 6 సంవత్సరాల కాలం తర్వాత మరొక్కసారి నా ఈ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈరోజు మళ్ళొక్కసారి మీ అందరికీ భోజనం పెట్టి మంచి చెడు మాట్లాడుకొని